48 మంది రాజకీయ నాయకులు హనీ ట్రాప్లో చిక్కుకున్నారని, వారిలో కేంద్ర మంత్రులు సైతం ఉన్నారంటూ కర్ణాటక మంత్రి కేఎన్ రాజన్న బాంబు పేల్చారు. మంత్రి రాజన్న ఏకంగా అసెంబ్లీలోని ఈ వ్యాఖ్యలు చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించింది. హనీ ట్రాప్లో చిక్కుకున్న నాయకులు ఏ ఒక్క పార్టీకి చెందిన వారు కాదని అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారన్నారు. ఈ అంశంలో ఉన్నత స్థాయి దర్యాప్తు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. తుమ్కూరుకు చెందిన ఇద్దరు శక్తివంతమైన మంత్రులు హనీ ట్రాప్లో చిక్కుకున్నట్లు నివేదికలు ఉన్నాయని తెలిపారు. తుమ్కూరుకు చెందిన మంత్రుల్లో ఒకడిని నేను, మరొకరు డాక్టర్ పరమేశ్వర అన్నారు. మా ఇద్దరికి సంబంధించి అనేక కథలు బయటకు వస్తున్నాయి, వాటికి నేను అసెంబ్లీలో స్పందించాలని తేల్చి చెప్పారు. ఈ హనీ ట్రాప్ అంశంపై హోంమంత్రికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేస్తానని, దీనిపై పూర్తి స్థాయి విచారణ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ హనీ ట్రాప్ వెనుక ఎవరున్నారు, దీన్ని నడిపిస్తున్నది ఎవరు అనే విషయాలన్నీ బయటకు రావాలని, అవన్నీ ప్రజలకు తెలియాలని రాజన్న డిమాండ్ చేశారు. దీనిపై మరింత సమాచారం మా అవుట్పుట్ ఎడిటర్ వెంకట్ అందిస్తారు ఫోన్ లైన్లో. వెంకట్, చెప్పండి, అసలు హనీ ట్రాప్ అనేది ఒక రెండు విధాలుగా ఉంటుంది. ఒకటేమో డబ్బుల కోసం సైబర్ క్రిమినల్స్ చేస్తున్నది, రెండోదేమో రాజకీయ ప్రముఖుల్ని డ్యామేజ్ చేయడం కోసం కూడా గతంలో కూడా ఇలాంటివి జరిగినాయి. ప్రస్తుతం ఇది మళ్ళీ ఇంకోసారి స్టార్ట్ అయిందని చెప్పేసి మనం అనుకోవచ్చా? ఇది కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వంలో భాగంగా ఉన్నటువంటి కేఎన్ రాజన్న ఎవరైతే ఉన్నారో మంత్రి, ఆయన అసెంబ్లీ వేదిక చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తూ ఉన్నాయి. ప్రధానంగా హనీ ట్రాప్ గురించి ఆయన వివరిస్తూ, ఈ హనీ ట్రాప్ లో చాలా మంది మంత్రులు, అంటే రాష్ట్రానికి చెందినటువంటి కొన్ని రాష్ట్రాలకు చెందిన నేతలతో పాటుగా దాదాపు 48 మంది దాకా కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు. అంటే మొత్తం ఓవరాల్ సంఖ్య 48 మంది అయితే అందులో కేంద్ర మంత్రులు కూడా ఉన్నారు అనే ఒక అలిగేషన్ ఎదురు చేశారు. ఇది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన అసెంబ్లీ వేదిక డైరెక్ట్ గా ఈ వ్యాఖ్యలు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చెప్పడం అనేది కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే జనరల్ గా ఇటువంటి వ్యాఖ్యలు అసెంబ్లీలో, అంటే బయట మామూలుగా జనరల్ గా మాట్లాడకూడదు, లేదంటే చిట్చాట్ లో ఏదైనా మాట్లాడే అవకాశం ఉంటుంది జనరల్ మంత్రులు. కానీ ఈసారి మాత్రం ఆయన ఏకంగా అసెంబ్లీ సమావేశంలోనే డైరెక్ట్ గా కేఎన్ రాజన్న ఆ విధంగా చెప్పడం అనేది మాత్రం ఇప్పుడు కలకలంగా మారింది. అయితే ఆ 48 మంది ఎవరు ట్రాప్ చేసింది ఎవరు, ఎందుకు చేశారు, ఏంటి, డబ్బు కోసమే చేసి మీరు అన్నట్టుగా సైబర్ క్రైమ్ లో భాగంగా మోసం చేస్తారా, లేదంటే రాజకీయ నేతల యొక్క వాళ్ళ యొక్క పలుకుబడి, లేదంటే వాళ్ళ యొక్క ప్రాముఖ్యతను దెబ్బతీసేందుకు, టార్నిష్ చేసేందుకు హనీ ట్రాప్ ని రంగంలో దించారా, అసలు ఈ ట్రాప్ ని పెట్టింది ఎవరు, దీని వెనుకున్నటువంటి మూలాలు ఎవరు, ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందనే ప్రశ్నలు అయితే ఉత్పన్నం అవుతున్నాయి. అట్ ది సేమ్ టైం ఆయన ఈ విషయాన్ని చెప్తూనే ఖచ్చితంగా దీని మీద దర్యాప్తు చేయాల్సిన కేంద్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేస్తే తప్పించి అసలు విషయాలు బయటికి రావాలని కూడా ఆయన ఒక డిమాండ్ కూడా చేయడం జరిగింది. సో ఆ నెంబర్లో అంతమందిలో 48 మందిలో ఉన్న కేంద్ర మంత్రులు ఎవరు, మిగతా వ్యక్తులు ఎవరు, ఇతర రాష్ట్రాలకు చెందిన వ్యక్తులు ఎవరు, వీటిపైన ప్రధానంగా దృష్టి పెట్టినట్టుగా మనకు అర్థమవుతుంది. ఖచ్చితంగా దీనిపైన అంటే అసెంబ్లీ వేదికగా ఆయన కోర్టు దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర స్థాయి దర్యాప్తు చేస్తారా, లేదంటే కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి దర్యాప్తు సంస్థ ద్వారా దీన్ని విచారిస్తారా అనేది మాత్రం ఆయన రెండు ఆప్షన్స్ కూడా ఇచ్చారు. ఖచ్చితంగా వీటిలో రెండిట్లో ఏదో ఒకటి చేస్తే తప్పించి మనకు అసలు విషయం బయటికి రాదు, లేదంటేనేమో చాలా ముందు పెద్ద ఈ హనీ ట్రాప్ సంబంధించి పెద్ద ఘోరాలు కూడా జరగవచ్చు అనే వ్యాఖ్యలు చేయడం అనేది ఇప్పుడు చర్చాంశంగా మారింది. అంటే ఇప్పుడు హనీ ట్రాప్ అనే అది తెలిసినప్పుడు, అంటే ఒక అమ్మాయి కానీ ఇంకెవరైనా కూడా ఒక మెసేజ్ ఇస్తారు వాట్సాప్లో కానీ, లేదా ఏదైనా సోషల్ మీడియా పరంగా కానీ మెసేజ్ ఇచ్చేసి వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు చిన్నగా వాళ్ళు ఒక హనీ ట్రాప్ సైట్ వీళ్ళని తీసుకెళ్తున్నప్పుడు ఒక రాజనీతిజ్ఞులుగా ఉండి కూడా మరి ప్రపంచ జనాభాకి, లేదంటే దేశ జనాభాకు, లేదంటే ఆ రాష్ట్ర జనాభాకు ఒక రోల్ మోడల్గా ఉండవలసిన రాజనీతిజ్ఞులైన ఈ మంత్రులు ఈ చెడుదారిలో మరి వాళ్ళ వైపు అలాగ వెళ్ళిపోవడం అనేది ఇది కరెక్ట్ కాదని వాళ్ళకి తెలియదా? అంటే వాళ్ళకు కూడా ఎక్కడో ఏదో చేయాలనేది ఒక థాట్స్ మనసులో వచ్చి ఉండొచ్చు కదా. ఎందుకంటే మనం కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా అలాంటి హనీ ట్రాప్స్నే అని చెప్పేసి మనం చూసాం. ఈవెన్ అక్కడ ఆదిమూలం కానీ, లేదంటే పృథ్వీరాజ్, ఎస్వీబీసీకి చైర్మన్గా వ్యవహరించిన పృథ్వీరాజ్ ప్రస్తుతం పొలిటికల్ పార్టీలో ఉన్నారు, సినీ యాక్టర్. సో ఇలాంటి వాళ్ళందరూ కూడా హనీ ట్రాప్ చేశారని చెప్పేసి, మమ్మల్ని ట్రాప్లో పెట్టడానికి ఇలా చేశారని చెప్పేసి మళ్ళీ తర్వాత ఆరోపణలు చేస్తుంటారు. సో ఒక రాజనీతిజ్ఞ ఆ పోస్ట్లో ఉన్నప్పుడు ఇలాంటి వాటికి దూరం ఉండాలి, మేము ఒక రోల్ మోడల్స్, ప్రజలకు మేము మేలు చేయాలి, దీని మీద ఇలాంటి వాటిని వెంటనే మేము కండెమ్నేషన్ చేసి కావాలంటే గవర్నమెంట్కి ఫిర్యాదు చేసి దీని మీద విచారణ జరిపించాలని ముందే ఎందుకు అనుకోవట్లేదు?
జనరల్ గా హనీ ట్రాప్ అనేది ఒక మనిషి వీక్నెస్ ని బట్టే ఉంటుంది అనేది ఒక మన ఓపెన్ ఫ్యాక్ట్ మాట్లాడు. డాక్టర్స్ కూడా అదే చెప్తూ ఉంటారు, లేదంటే మేధావులు కూడా అదే చెప్తూ ఉంటారు. మనిషికి ఉన్నటువంటి వీక్నెస్ ని బేస్ చేసుకొని కొంతమందిని పక్క ప్లాన్ తో మేబీ ఆ ఫోన్ లో అమ్మాయిల ద్వారా కానీ, అమ్మాయిల వాయిస్ ద్వారా కానీ, లేదంటే అమ్మాయిలు ఫోన్ చేసి మాట్లాడటం ద్వారా కానీ వీటి ద్వారానే జరుగుతుంది అనేది ఒక ఓపెన్ ఫ్యాక్ట్. ఇది మనం విశాఖపట్నంలో కూడా మనం చూసాం. ఒక ఉదంతం ఏ స్థాయిలో సెన్సేషన్ అయింది, అంతకు ముందు వేరే రాష్ట్రాల్లో కూడా ఏ విధంగా అయింది అనేది. బట్ అఫ్ కోర్స్ వీళ్ళు ఖచ్చితంగా మీరు అన్నట్టుగానే కొంచెం బాధ్యతగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక వెల్ పొజిషన్ లో ఉన్నారు కాబట్టి ఆ ముందు వెనక దానికి సంబంధించిన ముందు వెనక ఆరా తీసుకోవాలి. ఏదైనా ఫోన్ వచ్చినా సరే, ఎవరైనా మాట్లాడినా సరే, దానికి సంబంధించి ఎక్కడి నుంచి వచ్చింది, ఏంటి, ఇది బ్లాంక్ అలా, ఏదంటే వితౌట్ అడ్రస్ ఏమి లేకుండా వచ్చినట్టు అలా, అది ఎట్లా, ఇది ఏ విధంగా మనం రీచ్ అయింది అని వాళ్ళు పూర్వపరాలను పరిశీలించుకొని చేయాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి సో కొన్ని అంశాలు మాత్రం పొలిటీషియన్స్ కావచ్చు, లేదా పెద్ద పెద్ద ప్రముఖులు కావచ్చు, వారికి ఉన్న వీక్నెస్ లోన్ ఈ విధంగా అవుతారు. అట్ ది సేమ్ టైం అందులో లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు గురవుతూ ఉంటారు. అఫ్ కోర్స్ కొంతమంది దీన్ని ఐడెంటిఫై చేసి సంస్థకి సైబర్ క్రైమ్ వాళ్ళకో లేదంటే వేరే ఫోన్ చేసి దాన్ని నియంత్రించే పని చేసినప్పుడు కూడా బట్ సంహౌ ఈ మాత్రం బాధితులుగా మిగిలిపోతున్న వారి సంఖ్య అయితే ఎక్కువగానే ఉంది. రైట్ వెంకట్, థ్యాంక్ యూ.